గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాళ్ళే పాడావు కన్నయ్య, శభాష్. ఆ పాట వినగానే నాకు మీ తాతగారు రాసిన ఆచార్య దేవోభవ అనే కథ గుర్తుకు వచ్చింది. అది చెప్తాను విను. ఓకే అమ్మ, చెప్పు. అవంతికా రాజ్యానికి పొలిమేరలలో సదానందుల వారి గురుకులం ఉండేది. ఆయన చదువుకోవాలని వచ్చేవారికి ఉచితంగా విద్యాబోధన చేయడమే గాక వారికి కావలసిన భోజనం వసతులను కూడా సమకూర్చేవాడు. ఇందుకు ఆయనకు రాజు ఆనందగుప్తుడు సహాయ సహకారాలు పూర్తిగా లభించేవి. ఆ విధంగా చాలా కాలం గడిచింది. వందల మంది విద్యార్థులు చదువుకొని వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. సదానందుల వారు గురుకులం బాధ్యతలు ఎవరికైనా అప్పగించి తాను విశ్రాంతి తీసుకోదలిచాడు. అందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయం రానే వచ్చింది. ఆ ఏడాదే శశాంకుడు, తారంగుడు విద్యాభ్యాసం పూర్తయింది. వారిక ఇళ్లకు వెళ్లి జీవితంలో స్థిరపడదలుచుకున్నారు. ఆ విషయం గమనించి సదానందుడు వారితో, ఈ మధ్య మంత్రి గారు నాతో విద్యావంతుడు ఒకరు కావాలని చెప్పారు. రాజా ఆస్థానంలో మంచి ఉద్యోగం ఉందని చెప్పారు. మీలో ఒకరు ఆ ఉద్యోగానికి వెళ్ళవచ్చు. మరొకరు ఈ గురుకులాన్ని నడిపే బాధ్యతలను స్వీకరించాలి. తప్పదు. నాకు వయసు పైబడింది. నేనిక ఎక్కువ కాలం బాధ్యతలను మోయలేను. ఆలోచించుకొని రేపు ఉదయం ఏ విషయాన్ని చెప్పండి అన్నాడు.